హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు నేను మీ అందరితోనూ కెనడా ఇమిగ్రేషన్ గురించి ఒక ఎక్సైటింగ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో నిన్న చేసిన వర్క్ పర్మిట్ ఫర్ విజిటింగ్ వీసా హోల్డర్స్, సో ఆ టాపిక్ మీద కొన్ని అప్డేట్స్ నేను యాడ్ చేయాలనుకుంటున్నానండి. సో మీరందరూ కూడా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. సో యుల్ గెట్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దామా మరి? సో ఫస్ట్ మనము వర్క్ పర్మిట్ ఫర్ విజిటింగ్ వీసా హోల్డర్స్ గురించి అప్డేట్స్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, సో నేను నిన్న మీకు చెప్పాను కదా, సో వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు, ఇలాగా మనకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదండి. సో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత, సో ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ 10 business days ఫర్ ద వర్క్ పర్మిట్ అప్రూవల్. అండ్ ఆల్సో నో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అప్లయింగ్ దిస్ వర్క్ పర్మిట్ అండి. సో ఇట్స్ రియల్లీ అ వెరీ గుడ్ న్యూస్ కదండి. సో ఎవరైతే కెనడాలో స్టే చేయాలి, కెనడాలో వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ రియల్లీ అ వెరీ గ్రేట్ న్యూస్ అండి. మా హస్బెండ్ వర్క్ పర్మిట్ అప్లై చేశాక 3 months పట్టిందండి తనకి అప్రూవల్ రావడానికి. బట్ నౌ లైక్ దే రెడ్యూస్డ్ ఇట్ టు 3 months నుంచి లైక్ నౌ దే రెడ్యూస్డ్ ఇట్ టు 10 days అండి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, లైక్ హౌ మచ్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ స్కిల్ఫుల్ ఎంప్లాయర్స్ అనేది. సో ఇట్స్ బెటర్, సో ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరైతే ఇక్కడ లైక్ ఆల్రెడీ ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వర్క్ పర్మిట్కి మనకి ఎలిజిబిలిటీ రావాలంటే సో వీ నీడ్ సమ్ రిక్వైర్మెంట్స్ అండి. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, హ్యావ్ వ్యాలిడ్ స్టేటస్ ఇన్ కెనడా యాజ్ ఎ విజిటర్ ఆన్ ద డే దే అప్లై, have been in Canada on August 24, 2020 and remained in Canada, have a job offer, submit an application for an employer specific work permit, and meet all standard admin. So if you meet all these requirements, so you can send a request to the IRCC and they will review all your documents, and if all the documents are okay, so it will take only 10 business days to give you work permit approval. సో దిస్ ఈజ్ సో వర్క్ పర్మిట్ అప్రూవల్ వచ్చిన తర్వాత యూ కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ యువర్ వర్క్ అండి. సో దిస్ ఈజ్ రియల్లీ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ కదండి. సో డోంట్ మిస్ ఇట్ అండి. సో అప్లై చేసుకోండి అండ్ ప్రిపేర్ విత్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ అప్లై ఫర్ ఇట్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద విజిటర్స్ ఇన్ కెనడా. ఇంకొక అప్డేట్ నేను మీ అందరితోనూ షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా, సో ఎక్సైటింగ్ న్యూస్ అబౌట్ కెనడియన్ ఇమిగ్రేషన్ అని చెప్పాను కదండి. సో ఆ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే, కెనడియన్ గవర్నమెంట్ ఈజ్ వెల్కమింగ్ 1 million employers in between 2020 to 2022. So mainly the government took this decision to help the growth of their economy అండి. సో దిస్ ఈజ్ రియల్లీ అ గ్రేట్ న్యూస్ కదా. సో ఎవరైతే కెనడా వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళకైతే ఇది చాలా గ్రేట్ న్యూస్ అండి. ఇన్ కెనడా మిలియన్స్ ఆఫ్ జాబ్స్ వేర్ లాస్ట్ అండి బికాజ్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యుయేషన్. అండ్ ఆల్సో సో దీనివల్ల ఏమనుకుంటారంటే, జాబ్స్ తక్కువైపోయినాయి, సో ఈ టైంలో ఇమిగ్రేషన్ కూడా తగ్గిపోతుంది, మేబీ అలౌ చేయరేమో, ఒకవేళ మనం అప్లై చేసినా కూడా మనకి చాలా కష్టమైపోతుందేమో రావటము. సో ఈ కైండ్ ఆఫ్ థాట్స్తో మనం ఉన్నాం కదా. సో బట్ కెనడా గవర్నమెంట్ టుక్ అ సర్ప్రైజింగ్ డెసిషన్ కదండి. సో ఇట్స్ వెల్కమింగ్ 1 million employees, 1 million skillful employees, intelligent employees, like especially to improve the growth of their economy అండి. ఈ డెసిషన్ వెనకాల రీజన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి, మెజారిటీ ఆఫ్ ద కెనడియన్ పాపులేషన్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ అండి. So that is the reason, because elderly people they can't contribute much to the economy kada. For the private job holders kuda వాళ్ళు పెన్షన్ ఇస్తారు, and also they are having extra benefits too. వర్కర్స్ తక్కువైపోయారు కదండి. సో అందుకనే సో కెనడియన్ గవర్నమెంట్ అనేది సో బయట నుంచి లైక్ యంగ్ వర్కర్స్ని, స్కిల్ఫుల్ ఇంటెలిజెంట్ వర్కర్స్ని లైక్ దే ఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ కంట్రీస్. అండ్ ఆల్సో ఎందుకంటే మెయిన్గా వీళ్ళు ఇమిగ్రెంట్స్ని లైక్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, సో వాళ్ళు యంగ్ వర్కర్స్, స్కిల్ఫుల్ వర్కర్స్ వచ్చారనుకోండి, సో దే విల్ బ్రింగ్ దేర్ టెక్నాలజీ, దే విల్ స్టార్ట్ ఎర్నింగ్ హియర్ అండ్ దే విల్ స్టార్ట్ పేయింగ్ ట్యాక్సెస్ టు. సో ఆ ట్యాక్సెస్ పే చేయడం వల్ల రియల్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ద గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ మనకి ఫ్రీ స్కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా సో దే కెన్ మీట్ ఆల్ దీస్ రిక్వైర్మెంట్స్ ఈజీలీ. ఇదొక రీజన్ అండి సో ఈ డెసిషన్ తీసుకోవడానికి. అండ్ ద సెకండ్ రీజన్ ఈజ్, సో న్యూ ఇమిగ్రెంట్స్ కంట్రీలోకి వచ్చారనుకోండి, సో వాళ్ళు ఒకవేళ లైక్ వెల్ సెటిల్డ్ పీపుల్ అయితే దే కెన్ పర్చేస్ a house here
ఒకవేళ లైక్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ అ సఫిషియంట్ మనీ దే విల్ టేక్ లోన్స్ అండ్ దే విల్ పర్చేస్ కదా. సో లైక్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. హౌస్ పర్చేస్ చేశాక ఇయర్లీ ట్వైస్ దే హ్యావ్ టు పే ద ప్రాపర్టీ ట్యాక్స్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే కొత్త ఇల్లు కొనడానికి ట్రై చేయరు కదండి. సో వెల్ సెటిల్ బాగా ఎక్కువ మనీ ఉన్న వాళ్ళైతే కొంటారు, బట్ మిగతా వాళ్ళు దే వోంట్ ప్రిఫర్ టు బై. సో అందుకనే బయట ఇమిగ్రెంట్స్ని మనము ఇక్కడ ఇన్వైట్ చేసామనుకోండి, సో దే విల్ పర్చేస్ ఏ హౌస్ అండ్ అంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ in this country. So if they don't have sufficient money they go for the loan and they'll buy a house here and property tax ఇలా వాళ్ళు కూడా పే చేయడం స్టార్ట్ చేస్తారు కదా. సో అలాగా లైక్ ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ హెల్ప్ టు ద గవర్నమెంట్ కదండి. ఎలాగంటే ఇక్కడ రోడ్స్ ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు. సో ఆ ట్యాక్సెస్ అనేవి ఫర్ ద రోడ్ మెయింటెనెన్స్కి యూజ్ చేయొచ్చు, రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్కి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా. సో ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అండి వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవడానికి. థర్డ్ రీజన్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఈ కంట్రీకి. సో స్టూడెంట్స్ ఇక్కడ లైక్ ల్యాండ్ అవ్వకముందే దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. ఎలాగంటే ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ కంట్రీ, సో దే హ్యావ్ టు పే ఫీజ్ కదండి. సో హియర్ ఫీజెస్ అంటే చాలా ఎక్కువే ఉంటాయి. సో లైక్ మీరు కింద స్క్రీన్ షాట్ చెక్ చేస్తే సో యూ కెన్ సీ దట్ లైక్ హౌ మచ్ ద స్టూడెంట్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ హియర్. సో ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుందా అండి గవర్నమెంట్కి. సో అందుకనే లైక్ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ మోర్ స్టూడెంట్స్. అంటే ఇదివరకు కూడా లైక్ దే ఎంకరేజ్, but now like it's more and after this pandemic situation the government is encouraging more and also they speed up the student visa process too. Maybe ఇది కూడా ఇంకొక రీజన్ అవ్వచ్చు వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవడానికి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. సో 2023 వరకు మనం ఈ ఆపర్చునిటీస్ని చూడొచ్చు. సో తర్వాత ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, మేబీ లైక్ దే డెసిషన్స్ మే చేంజ్. మనకైతే ఇప్పుడు ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఇట్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ టు కెనడా. సో మీ దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2-3 years ఆఫ్ విండో ఉంది. సో ప్లాన్ అకార్డింగ్లీ అండ్ ప్రిపేర్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్. సో నేనైతే లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఆపర్చునిటీస్ గురించి నేను మీతో షేర్ చేశాను కదండి బిఫోర్ ప్రొసీడింగ్. సో డూ యువర్ బెస్ట్ రీసెర్చ్ అండి. అండ్ మీకు ఇక్కడ కెనడాలో సెటిల్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో యూ కెన్ అవైల్ సో మెనీ బెనిఫిట్స్ హియర్ అండి. సో ఆ బెనిఫిట్స్ గురించి నేను లైక్ ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో అండ్ ఐ విల్ షేర్ విత్ యూ ఆల్. I posted one more video అండి like about my 5 years experience in Canada. Like if you watch that video you can get more information. So this is what all I want to share today అండి. సో దిస్ ఈజ్ రియల్లీ అ వెరీ గ్రేట్ న్యూస్ కదండి. సో ఎవరైతే ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే సో దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. By sharing this video you are creating an opportunity for other people. మీకు ఇంకా ఏవైనా అప్డేట్స్ కావాలి అంటే సో మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి and I will do my best. So all the best for all the people who want to settle here. So do your best research too and proceed. Thank you so much.